చరిత్రలో జరిగిన ఎన్నో రియల్ స్టోరీస్ని తెరకెక్కించి ఆడియన్స్కి చూపించే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్స్ అనమాట. అయితే ఆ ప్రయత్నంలోనే రజాకర్ సినిమా కూడా వచ్చిందనమాట. స్వతంత్రం అనంతరం హైదరాబాద్లో నిజాం పాలన ఎంత దారుణంగా కొనసాగిందో రజాకర్ మూవీలో మనకు చూపించడం జరిగిందనమాట. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సంస్థానాన్ని మాత్రం 200 నిజాం ప్రభులు పాలిస్తుంటారనమాట. వాళ్ళ అరాచకాలతో జనం విసిగిపోతారు. స్వాతంత్రం వచ్చిన 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాజ్యాన్ని అఖండ భారతంలో విలీనం చేయాలని సిద్ధమవుతారనమాట. అంతేకాదు తన అనుచరుడు కసిం రజ్వీ అండగా హిందువులపై అనేక ఆగడాలకు, అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతుంటారనమాట. బలవంతంగా మత మార్పిడిలు చేస్తుంటారు. అడ్డొస్తే చంపేయడం ఇలా జరుగుతుంటాయన్నమాట. ఇలా కాసిం రజ్వీ అరాచకాలు ఢిల్లీ వరకు చేరుతాయన్నమాట. ఇక సినిమాలో చూపించినట్టుగా రజ్వీ అరాచకాలకు ఐలమ్మ, నారాయణ రెడ్డి, రాజన్న సహా చాలామంది నాయకులు బలైపోతారనమాట. ఇలా ఒక్క చోట కాదు, చాలా చోట్ల వాళ్ళ దారుణాలు కొనసాగుతాయన్నమాట. వీళ్ళ అరాచకాలకు ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్కి చేరుతుంటాయి. దాంతో ఆయన హైదరాబాద్కు రజాకార్ల నుంచి విముక్తి కలిగించాలని బలంగా ప్రయత్నిస్తుంటారనమాట. కానీ ఏం చేయలేని పరిస్థితి. వారిపై చర్యలు తీసుకోవడానికి ప్రధాని నెహ్రూ ఒప్పుకోరనమాట. అలాంటి సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారు, అసలు రజాకార్ వ్యవస్థను ఎలా అంతమొందించారు అనేది ఈ సినిమా అసలు కథ అనమాట. ప్రస్తుతం కొత్తగా రాసుకున్న కథల కంటే చరిత్రలో జరిగిన నిజమైన కథల వైపే ఆడియన్స్ అనేవాళ్ళు మొగ్గు చూపుతున్నారన్నమాట. అలాంటి సినిమాల్లో రజాకర్ సినిమా ఒక గొప్ప చిత్రమని చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ సినిమా చూశాక మీకేమనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.